ఈ కట్టడాన్ని నిర్మించడానికి ఉపయోగించబడిన ప్రతి ఒక్క ఇటుక పైన ఒక్కో వీర సైనికుడి పేరు చెక్కబడి ఉంటుంది. ఎవరైతే మన దేశం కోసం 1947 నుండి వివిధ రకాల యుద్ధాల్లో అంటే ఇండో చైనా, ఇండో పాక్, అలాగే కార్గిల్ వంటి యుద్ధాల్లో గొప్ప త్యాగాలకు సిద్ధపడి అంతులేని ధైర్యంతో పోరాడిన ఎందరో యోధుల పేర్లను చిరస్థాయిగా నిలిచిపోయేలా 29,000 ఇటుకల పైన సుమారు 26,000 మంది భారతమాత గర్భాన కలిసిపోయిన ధీర యోధుల పేర్లను భవిష్యత్ తరాలకు అందిస్తూ అంతులేని స్ఫూర్తిని, ధైర్యాన్ని, దేశం పట్ల ప్రేమను, గౌరవాన్ని వారి గుండెల్లో నింపుతుంది. అలాంటి ఈ కట్టడాన్ని చూడడానికి వెళ్ళాడు శ్రీ సోహన్ అనే సాధారణ యువకుడు. నేషనల్ వార్ మెమోరియల్ చుట్టూ 15 మీటర్ల ఎత్తులో 4 చక్రాలను నిర్మించబడి ఉంటుంది. మొదటిది అమరచక్ర, స్వర్గంలో ఉన్న యోధుల అమరత్వాన్ని గుర్తుగా తెలియజేస్తుంది. వీరచక్ర అంతులేని భారతీయుల ధైర్యానికి గుర్తుగా ఉంటుంది. త్యాగచక్ర వారి గొప్ప త్యాగాలకు గుర్తుగా. రక్షాచక్ర కోట్లాది మంది భారతీయులకు రక్షణగా మేమున్నాం అనే సైనికుల మాటను గుర్తించేలా నిర్మించిన ఈ గొప్ప కట్టడాన్ని చూసి వచ్చిన శ్రీ సోహన్ ఓ రోజు తన ఇంట్లో, నాన్న, నేను సైన్యంలో చేరాలనుకుంటున్నా. ఎందుకు? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో బాగానే సంపాదిస్తున్నావుగా? అవును కదరా, ఎందుకు ఆ నిర్ణయం ఇప్పుడు? నేను ఇప్పుడు చేసే ఈ జాబ్ ఎవరైనా చేస్తారు, కానీ దేశ సేవ చేయడానికి తెలివి, సామర్థ్యంతో పాటు శారీరక బలం అలాగే సంకల్ప బలం కలిగిన వారే ఉండాలి. అలాంటి వారిలో నేను ఒకడిని. ఇక నేను ఇప్పుడు చేసే ఉద్యోగం అంటావా? తెలివి, జ్ఞానం ఉన్న ఎవరైనా చేయగలరు. నేను బలంగా ఉన్నాను, శత్రువులతో పోరాడగలను, చలికి, వేడికి, ఆకలికి తట్టుకోగలను. అందుకే అడుగుతున్నాను. తనకు పుట్టిన ఒక బిడ్డకు ఆ తల్లి కాపలాగా ఉండి ఎంతో సంతృప్తి చెందుతుంది. అలాంటి ఎందరో తల్లులను కన్నది భరతమాత. అలాంటి భారతమాతకు రక్షణగా ఉంటే నాకెంత ఆత్మసంతృప్తి కలుగుతుందో ఒకసారి ఆలోచించండి నాన్న. అవునురా కన్నా, నువ్వు చెప్పింది నిజమే. నీలాంటి వాళ్ళు దేశ రక్షణకు అవసరం. వెళ్ళరా నాన్న, వెళ్ళు. అన్నయ్య, నీవు దేశానికి రక్షణగా వెళుతున్నావు. అలాంటి నీకు ఎలాంటి చెడు జరగకూడదు అని ఈ రక్ష కడుతున్నాను. అలాగే ప్రతి రాఖీ పండుగకు నీవు నా కళ్ళ ముందు ఉండాలి. అలాగే ఉంటాన్రా. నా ముద్దుల చెల్లి కోరడం నేను రాకపోవడం కూడానా? 1 సంవత్సరం తరువాత. అమ్మా, అమ్మా, ఎవరొచ్చారో చూడు, రా త్వరగా రా. ఎవరి? అన్నయ్య వచ్చాడమ్మా. ఐదు సంవత్సరముల తర్వాత. ఏమైందండి? ఏమైంది? ఎందుకు అలా పడిపోయారు? ఏం లేదు, ఏం లేదు. మరెందుకు అలా పడిపోయారు? ఏం లేదు. నీకొక శుభవార్త. ఏంటండి? రేపు మన బాబు వస్తున్నాడు. అవునా? ఎంత మంచి విషయం. అయితే మీకు సంతోషంతో కళ్ళు తిరిగాయి కదా? అవునవును, అంతే అంతే. ఏమండి, త్వరగా రండి, మన బాబు వచ్చాడనుకుంటా. రండి
ఏమండి, మన బాబు వస్తున్నాడన్నారు కదా, కానీ ఇలా శవంగా మారి వస్తున్నాడేంటండి? శవమని అనగో లక్ష్మి, మన బిడ్డ అమరజీవి. అవునమ్మా, నీ బిడ్డ ఎలా యుద్ధం చేశాడో తెలిస్తే మీరింత బాధపడరు. మా ప్రాణాలకు తన ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కాపాడి తన వీరస్వర్గం పొందాడు. తను ఎలా యుద్ధం చేశాడో తెలుసా? యుద్ధంలో మరణించానని బాధపడుతున్నావా? అమ్మా, నేను మరణించలేదు. కోట్లాది ప్రజల మనసులో ఒక వీర యోధుడిగా, సైనికుడిగా పేరు పొందాను. ఇలాంటి వీరమాత గర్భాన జన్మించి భారతమాత ముద్దు బిడ్డగా మారి భూమాత వడిలో సేద తీరుతున్నాను. కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనికుడు. ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాళ్ళంటూ కులం మతం భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు. చెడు జరగని పగ పెరగని బెదరని గని సైనికుడు, అను పెరుగని రక్షణ బలి చెదరని ముని సైనికుడు. పరాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకటే ఒకడు.